కల్కి మూవీ కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇంకా ఇది మాత్రమే కాకుండా లాభాల్లో ఒక 5-10% వాటా అని చెప్పుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ దీపికా పదుకునే 12 crores. అలాగే గెస్ట్ రోల్స్ చేసినందుకు అమితాబ్ బచ్చన్ గారు అలాగే కమల్ హాసన్ గారికి చెరో 20 crores ఇచ్చారట. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కంటే పర్వాలేదు, కానీ కమల్ హాసన్ గారు సినిమాలో కనిపించేది గట్టిగా తిప్పికొడితే 5 minutes నుంచి 10 minutes మాత్రమే. దానికి కూడా 20 crores అంటే కొంచెం నమ్మేలా అయితే లేదు. ఇంకా నెక్స్ట్ దిశా పటానికి 5 crores. ఈ పనికిమాల దిశా పటాన్ని డబ్బులైతే తీసుకుని సినిమాలో యాడ్ చేసింది కానీ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయడం లేదు. ఇంకా నెక్స్ట్ నాగశ్విన్ అయితే ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సొంత అల్లుడు కాబట్టి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకి రెమ్యునరేషన్ అటు ఇటుగా 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు అయ్యాయట. మిగిలిన 200 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాని తీస్తారు, వడ్డీలు అవి ఇవి ఉంటాయి కదా, మొత్తంగా చూసుకుంటే 700 కోట్లు ఖర్చు అయింది.